హలో గైస్, నేను మీకు రజీ తెలుగపై రిపోర్టింగ్ ఫ్రమ్ జర్మనీ. లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే వీడియోస్ అయితే రాలేదు. కొత్త యూనివర్సిటీకి షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి కాస్త వర్క్ మీద బిజీగా అయితే ఉన్నాం. బట్ ఇప్పటి నుంచి అయితే ప్రతిరోజు వీడియో అయితే వస్తుంది. మన పాత యూనివర్సిటీని తెలుసుకుంటూ బాధపడుతుంటే ఇంకా ఇక్కడ పరిచయం అయిన మన ఫ్రెండ్స్ కి నాకు ఇదే ఫైనల్ డే కాబట్టి అలా ముచ్చట్లు పెట్టి విండోలోంచి వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఏం జరిగిందో ఏమో తెలియదు. యూనివర్సిటీ దగ్గర 4 ఫైర్ ఇంజిన్లు అయితే వచ్చి మనం యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పి మన డహాట్ ఫ్యాన్స్ ఎఫ్ఎస్డల్ని తగలబెట్టేస్తాను. ఫైనల్లీ తెలిసింది ఏంటంటే కొత్తగా సమ్మర్ సెమిస్టర్కి వచ్చిన స్టూడెంట్స్కి అయితే బార్బిక్యూ అయితే ఏర్పాటు చేశారు యూనివర్సిటీలో. మేబీ వాడు బార్బిక్యూ కొంచెం స్మోక్ డిటెక్టర్ దగ్గరగా వచ్చేసి ఉంటాడు. సో కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ తో కాసేపు మీటింగ్ అయితే పెట్టేసాం. అందులో వాళ్ళకి కొన్ని వెల్కమ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. అందులో ఏదో ప్యాకెట్ తేడా ఉందని చూస్తే అది హెల్మెట్ అంట. ఇఫ్ యు నో ఇక్కడ ఇవన్నీ చాలా కామన్. యూనివర్సిటీలో తప్పులు జరగకుండా అప్పుడప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. నమ్మకండి, ముందు వాడి చూడండి. చిన్న భాషకి చెప్పు. ఇంకన్నీ ప్యాక్ చేసుకుని డార్ట్మండ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను హ్యాంబర్గ్ వదిలి వెళ్ళిపోతున్నా అని చెప్పి సగం హ్యాంబర్గ్కి పడకి తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే మేము చేసిన సౌండ్స్ అట్లాంటివి. ఆ సౌండ్స్ మీరు కూడా వినేయండి. ఇంకా ట్రైన్ ఎక్కేసి డార్ట్మండ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ట్రైన్ ఎక్కి ప్రశాంతంగా రీల్స్ చూస్తుంటే ఎఫ్ఎస్డల్ గ్రూప్ లో నుంచి అయితే ఇంకా మనకి ఈ టైంలో కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి. నా రియాక్షన్ అయితే ఒకటే, ఓరు బాబు నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు, నువ్వు నీ గూపులను తీసేరా బాబు నా నెంబర్. నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసేరా బాబు. ఇంకా ట్రైన్ లో ఎర్లీ మార్నింగ్ 7 అయితే అయిపోయింది. ఇంకా మనలో నేను ఒక కాఫీ ఇంకా చాక్లెట్ క్రోసెంట్స్ అయితే వేసేసాం. ఇంకా ఫైనల్లీ నా రూమ్కి అయితే వచ్చేసాయి డార్ట్మండ్లో. ఇంకా నెక్స్ట్ 2 డేస్లో అయితే నా ప్రీవియస్ పార్ట్ టైం ఇంకా ఈ కొత్త రూమ్ టూర్ అయితే చేద్దాం. విండో నుంచి వ్యూ మాత్రం సూపర్. ఆ అమ్మాయి ఎవరని మాత్రం నన్ను అడగండి. పార్ట్ 2 కొలోన్లో రివీల్ చేసేద్దాం ఆ అమ్మాయి ఎవరో. ఓకే బాయ్.